హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మనం ఇంకొక హెల్దీ స్వీట్ ఐటమ్ గోంద్ లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. గోంద్కి గోంద్ కతీరాకి చాలా మందికి డిఫరెన్స్ అస్సలు తెలియదండి. ఈ వీడియోలో మీకు అది కూడా క్లియర్ చేస్తాను. గోంద్ మనము వార్మింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎక్స్పెషల్లీ వింటర్ రెసిపీస్లో మరియు స్వీట్ ఐటమ్స్లో బోన్ స్ట్రెంథనింగ్ కోసం వాడతాము. అదే గోంద్ కతీరా అయితే దీనికి కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మ్యాక్సిమం మనము సమ్మర్ కన్జప్షన్స్లో బాడీ హైడ్రేటింగ్గా సూదనింగ్గా ఉండడానికి యూస్ చేస్తాము. ఇంకా తయారీ ప్రాసెస్లోకి వెళితే ఇలా ఒక మందంగా ఉన్న కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోండి. నేను గీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి స్వయంగా. ఎవరికైనా ఆ రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా ఇంకొకసారి వీడియో చేస్తాను. ఇలా 2 కప్పుల మసాలాని కడాయిలో యాడ్ చేసి మనం 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మకానాని లైట్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ కలర్ వచ్చాక సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో ఇంకొద్దిగా గీని యాడ్ చేసుకొని కొద్దిగా గీ వేడయ్యాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక్కొక్కటిగా గీలో ఫ్రై చేసుకోండి. ఇక్కడ బాదం పలుకులను నేను ఆల్రెడీ సన్నగా కట్ చేసుకొని ఉంచాను, వాటిని గీలో యాడ్ చేశాను. అలాగే గుమ్మడికాయ గింజలను కూడా యాడ్ చేశాను. ఇదే విధంగా సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా మీరు అదే కడాయిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా లో ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచి ఇలా ఫ్రై అయిన తరువాత సపరేట్గా ఒక బౌల్లో తీసుకోండి. ఇంకా మీరు ఇందులో జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గీని వేసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫ్రై చేసుకోండి. ఇక్కడ గోంద్ని యాడ్ చేశానండి. ఫస్ట్ టైం చేస్తున్న మన సబ్స్క్రైబర్స్కి ప్లస్ వ్యూవర్స్కి ఒక టెక్నిక్ చెప్తానండి గోంద్ ఎలా ఫ్రై చేయాలో. ముందుగా మనం తీసుకున్న గీ బాగా వేడైన తరువాత గోంద్ని వేస్తే ఇలా పేలాల్లాగా పొంగుతాయి. అలా పొంగితే గోంద్ మనకు పర్ఫెక్ట్గా తయారైనట్టు. చాలామందికి గోంద్ని ఎలా ఫ్రై చేయాలో అస్సలు తెలియదండి. అందుకనే నేను బిగినర్స్కి కూడా హెల్ప్ అయ్యేటట్టు టిప్స్ని షేర్ చేస్తున్నాను. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఇలా గోంద్ పేలాల్లాగా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయిన గోంద్ని ఒక సపరేట్ కప్లో తీసుకోండి. అదే కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ల గీని మరి వేసుకొని ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ని తీసుకుంటున్నానండి, మల్టీగ్రెయిన్. మీరు కూడా ఇదే విధంగా 1 కప్పు వీట్ ఫ్లోర్ని కడాయిలో యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇలా గెరటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ అందులో మనం యాడ్ చేసిన గీ వదులుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు స్టవ్ని కట్టేసి ఒక ప్లేట్లో సపరేట్ చేయండి. అదే కడాయిలో నేను పాకం కోసం గీని యాడ్ చేశాను 1 కప్పు. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 కప్పు బెల్లం తురుమును కూడా పెనంలో యాడ్ చేసి ఇలా లో ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని పూర్తిగా నెమ్మదిగా కరిగించండి. కావాలంటే మీరు కొద్దిగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మనకు తీసుకున్న బెల్లం పూర్తిగా ఉండలు లేకుండా 10 నిమిషాల లోపు కరుగుతుంది. మనకు ఎక్కువగా బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారా, మనకు ఇక్కడ బెల్లం బాగా కరిగింది. మరీ ముదురు పాకం వస్తే గోంద్ లడ్డు గట్టిగా అవుతుందండి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ యాలకుల పౌడర్ని కూడా నేను కొద్దిగా యాడ్ చేశాను. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న గోంద్లో ఉన్న ప్రాపర్టీసు ఇలా మనం తయారు చేసిన బెల్లం జిగురును అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం వేయించుకున్న మకానాని కూడా ఇలా మిక్సీ జార్లో పొడిగా చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. తరువాత మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా
ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చేత్తో అన్ని ఇంగ్రీడియంట్స్ పూర్తిగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారా, ఇక్కడ నేను గోధుమ పిండి మరియు మఖానా గోన్ని పూర్తిగా కలిపేశాను. ఇప్పుడు మనం తయారు చేసిన తీగ పాకాన్ని కూడా అందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తీగ పాకం పూర్తిగా మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్లో మిక్స్ అయ్యేలాగా ఇలా గెరటతో కలుపుకోవాలి. తరువాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో యాడ్ చేయండి. చూసారా, మనకు బెల్లం కూడా తీగ పాకంలో పర్ఫెక్ట్గా కుదిరిందండి. అందుకనే మనం కలుపుతూ ఉంటే గట్టిగా అవ్వకుండా సేమ్ లడ్డూకు ఎంత కన్సిస్టెన్సీ సరిపోతుందో అంత పర్ఫెక్ట్గా మనకు తయారైంది. ఇలా మనం తయారు చేసిన పదార్థాన్ని ఇలా ఉండలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోంద్ లడ్డు మనకు తయారవుతుంది. ఈ గోంద్ లడ్డూని మీరు కూడా తయారు చేయండి. ఎందుకంటే ఈ గోంద్ లడ్డు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. డెలివరీ తర్వాత కూడా వాళ్ళకు మంచి బోన్ స్ట్రెంగ్త్ని అందిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి. మీ కమెంట్ కోసం నేను తప్పకుండా వెయిట్ చేస్తాను. చూసారా, మనకి గోంద్ లడ్డు పర్ఫెక్ట్గా ఇక్కడ తయారైంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనము దీనిని మినిమం 7-8 రోజుల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్ జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేయండి. రోజుకో లడ్డు రుచి చూస్తే ఆ బెనిఫిట్స్ కూడా మీరే మాకు పింక్ చేస్తారండి. అంత హెల్దీగా ఉంటుంది. నచ్చిందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్, పచ్చడి ఐటమ్స్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి తయారు చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఈ గోంద్ లడ్డు బెనిఫిట్స్ని వాళ్ళకు కూడా అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ.